మన తెలుగు వాళ్ళది, అందులోనూ తెలిసిన వాళ్ళది బోర్ హోల్ ఫ్లషింగ్ చేయడానికి అయితే వచ్చినాము. ఇది చికెన్ ఫాము. ఈ చికెన్ ఫామ్లో ఆల్రెడీ బోర్ ఉంది. ఇది పాత బోర్ వాళ్ళు కొన్నప్పుడు, ఈ చికెన్ ఫామ్ కొన్నప్పుడే బోర్ ఉంది. కాకపోతే మేమైతే కొత్త బోర్ అయితే వేసి పెట్టినాం వీళ్ళకి. కానీ వీళ్ళు ఏమన్నారంటే పాతది కూడా యూజ్ చేసుకుంటామన్నారు. చాలా రోజుల తర్వాత, మేము బోర్ వేసిన చాలా రోజుల తర్వాత అది ఫ్లషింగ్ చేయమన్నారు. ఫస్ట్ పాలీ పైప్ అయితే వేసి ఫ్లషింగ్ చేసినాం, వాటర్ రాలేదు. తర్వాత రాడ్ ఫ్లషింగ్ చేస్తా అంటే వాటర్ వచ్చినాయి, కానీ డ్రైనేజీలో నుండి వచ్చినట్టు వాటర్ అయితే డ్రైనేజీ స్మెల్ వస్తుంది. అలా ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని బోర్ హోల్స్ అప్డేట్ కోసం. సరే, ఇప్పుడైతే మనం విషయంలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకోకుండా. ఇప్పుడు మేమున్నది ఇది చికెన్ ఫాము మన తెలుగు వాళ్ళు ఈ సైట్ అయితే కొన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ బోర్ ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ బోర్ యూజ్ చేయకోకుండా మాతో కొత్త బోర్ అయితే వేయించుకున్నారు. మేమైతే కొత్త బోర్ వేసేసినాం, అది నడుస్తుంది. అయినా సరే వాళ్ళకి ఈ బోర్ కూడా అవసరం అయిందంట. సరే ఫ్లషింగ్ చేయమన్నారు. ఫ్లషింగే కదా అని చెప్పి మేమైతే పాలీ పైప్ దించాం. మామూలుగా బోర్ హోల్ ఫ్లషింగ్ అయితే పాలీ పైప్ పెట్టి మనం బోర్ హోల్ ఫ్లషింగ్ చేస్తాము. బండి దూరంగా పెట్టి ఆ బోర్ హోల్లో పైప్ అయితే ఒకటి దించి మనం ఎయిర్ అయితే దాంట్లో వెళ్తాం, కంప్రెసర్ స్టార్ట్ చేసి ఎయిర్ వెళ్తాం. అలా చేయడం వల్ల బోర్ అయితే క్లీన్ అవుతుంది. కానీ ఈ బోర్ డిఫరెంట్ ఉంది, అదైతే క్లీన్ అవ్వడం లేదు. నేనైతే కంప్రెసర్ అయితే స్టార్ట్ చేసి ఎయిర్ అయితే వదిలినాను, కానీ దుమ్ము అయితే వస్తుంది, కింద పోవడం లేదు. ఫస్ట్ 1 మీటర్ కంటే ఎక్కువ పోవడం లేదు అది. అలా ఎందుకు పోవడం లేదంటే వీళ్ళు ఎప్పుడు వేసారో తెలియదు ఆ బోరు. దానికి పైన క్యాప్ లేదు, ఏం లేదు, అట్లా వదిలేసారు. ఇట్లా పని చేసుకునే వాళ్ళు ఇల్లు మొత్తం రాళ్ళు అవి వేసి బోర్ అయితే పూడిపోయింది. కానీ వీళ్ళు ఆ సైట్ కొన్నప్పుడు అయితే వాటర్ అయితే ఉన్నాయంట బోర్లో, చెక్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మరి ఎందుకు కొత్త బోర్ అయితే వేయించుకున్నారు? మాకైతే చెప్పలేదు ఇక ఆల్రెడీ బోర్ ఉందని. ఇప్పుడైతే మేము చూస్తున్నప్పుడు, బోర్ వేసినప్పుడు కూడా చూడలేదు ఇక్కడ బోర్ ఉందని. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడన్నా పొలం కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్ కొంటున్నప్పుడు దాంట్లో బోర్ ఉందంటే ఫస్ట్ ఆ బోర్ చెక్ చేయించుకోండి. దగ్గరలో ఎవరన్నా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ని పిలిపించి, లేదంటే బోర్ హోల్ డ్రిల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకొని ఆ బోర్ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఆ బోర్ నడవదనే చెప్తారు. ఎందుకంటే కొత్త బోర్ వేస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అన్న ఉద్దేశంలో ఉంటారు. మీరేం చెప్తారంటే ఆ బోర్ అయితే చెక్ చేయించుకోండి. ఎలా చెక్ చేయించుకుంటారంటే బయట పంపులు అయితే అద్దెకి దొరుకుతాయి. అద్దెకి దొరికినప్పుడు పంపులు తెచ్చుకొని దాంట్లో పంపు ఫిట్ చేసి ఒక 2 అవర్స్ రన్ చేయండి. ఆ 2 అవర్స్ రన్ చేస్తే పంపు నడిచింది అనుకోండి, మీకు అది బోర్ ఉపయోగపడుతుంది. అట్లా అని చెప్పేసి మీరు అట్లా చేయకోకుండా వేరే బోర్ వేయించుకుని తర్వాత మళ్ళీ అది పని చేయకపోతే ఈ బోర్ దగ్గరికి వస్తే అది అనవసరమైన ఖర్చులాగా ఉంటుంది. ఇదొక సలహా నా నుండి. మీకు ఆల్రెడీ మీరు ఏదైనా సైట్కి ఉంటే దాంట్లో బోర్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. 2 అవర్స్ పంప్ అయితే అద్దెకి తెచ్చుకొని రన్ చేయండి. 2 అవర్స్ మీకు కంటిన్యూగా పంపు నడిచింది అనుకోండి, మీకు ఆ బోర్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ మీరు కొంచెం స్పేస్ అయితే వదులుకొని బోర్ హోల్కి తర్వాత వేరే బోర్ డ్రిల్లింగ్ చేసుకుంటే అయిపోతుంది, కొంచెం డెప్త్ చేసుకుంటే అయిపోతుంది. అట్లా అని చెప్పి ఈ బోర్ ఎందుకు పనికిరాదు అని వదిలేసుకుంటే తర్వాత అదే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారు కదా మా వాళ్ళకి ఎట్లా, ఇప్పుడు ఈ బోర్ ఫ్లషింగ్ చేయమని అంటున్నారు, అదేమో పోతలేదు, మొత్తం పూడిపోయింది. దాన్ని ఇప్పుడు రాడ్లు దించి రాడ్లతోని ఫ్లషింగ్ చేయాలి. రాడ్లతోని ఫ్లషింగ్ చేయాలంటే ఈ పంప్ హౌస్ ఉంది కదా, పంప్ హౌస్ మొత్తం పగలగొట్టాలి. మేమెంత లోపలికి వస్తున్నా సరే 1 మీటర్కి మించి పోవడం లేదు, మొత్తం దుమ్మే వస్తుంది బయటకి. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉంది. 3 years బ్యాక్ వాళ్ళు ఈ సైట్ కొన్నారు. అప్పుడు బోర్ ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయి, వాళ్ళు చూసిరు, అంతా బాగానే ఉంది. కానీ దాన్ని వదిలేసారు. ఇప్పుడు అది మొత్తం పూడిపోయింది. మళ్ళీ దాన్ని ఫ్లషింగ్ చేయమంటున్నారు. ఫ్లషింగ్ చేయాలంటే బండి కరెక్ట్గా పాయింట్ మీద పెట్టాలి. ఈ పంప్ హౌస్ అందుకనే కూలగొడుతున్నాం. వాళ్ళు కూడా మా వాళ్ళు అయితే వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అది ఎలా పూడిపోయిందంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఆ సైట్లో పనిచేసేటోళ్ళు, ఆ కోళ్ళ ఫారం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళే ఆ పనిచేసేటోళ్ళు రాళ్ళు అవి వేసి మొత్తం అది కూలగొట్టేసారు. అందుకని ఇప్పుడు పాలీ పైప్ అయితే వెళ్తలేదు. మనం బండి పెట్టి రాడ్లతో పంప్ హౌస్ క్లియర్ చేసుకున్నాం. మా వాళ్ళు అయితే మొత్తం పడగొట్టేసారు. కానీ ఆ స్లాబ్ బిల్డ్ ఉంది కదా పైది, దాన్ని సపరేట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ అది అయితే కదలతలేదు. చాలాసేపటి వరకు అయితే ట్రై చేసారు, కానీ అది కదులుతలేదు. కానీ అక్కడ ఉన్న అన్న దగ్గరికి తీసుకెళ్ళాను. మన తెలుగు అతనే, వరంగల్ ఆయన, పేరు గణేష్ అన్న కూడా వచ్చి 2 years అవుతుంది ఇక్కడికి, కొత్తగా వచ్చాడు. ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాతనే వచ్చిండంట. అన్నకి కూడా తెలియదు ఇక్కడ బోర్ గురించి.
ఇప్పుడు అన్న ఏం చెప్పిండంటే దాన్ని పగలగొట్టేసేయండి, అది పడతలేదు కదా, దాన్ని పగలగొట్టేసి మీ పని అయితే మీరు చేసుకోండి అన్నారు. ఇక మా వాళ్ళు అయితే ముందే ఇక దాన్ని అయితే పగలగొట్టేస్తున్నారు. మన బండిని అయితే మనం పాయింట్ మీద తెచ్చుకుందాం. ఇప్పుడు బండి అట్లా ఫ్రంట్కి పోయి రివర్స్ వస్తుంది. మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్ మీదకి రావాలి, సెంటర్లో రావాలి. లేదంటే ఇది కొత్త బోర్ కాదు కదా, ఆల్రెడీ డ్రిల్ చేసి ఉన్నది కాబట్టి మనకి సెంటర్లో రావాలి. ఎందుకంటే అదే హోల్లో మన రాడ్లు పోవాలి కాబట్టి మనకి బండి కరెక్ట్ ప్లేస్ పొజిషన్ కరెక్ట్గా రావాలి. లేదంటే అటు ఇటు బెండ్ అయినా, కొంచెం బెండ్ అయినా రాడ్లు అయితే పోవు. ఎందుకంటే ఇది మొత్తం స్టోన్ ఏరియా. ఇక్కడ మొత్తం బోర్ అంతా ఈ కేసింగ్ కూడా లేదు, దాంట్లో కేసింగ్ లేని బోర్ ఇది స్టోన్ కాబట్టి వాళ్ళు కేసింగ్ చేయకుండా వదిలేసారు. పైన ఊరికినట్లా చిన్న ముక్క అయితే పెట్టారు ఐరన్ చేసి. మీరు ఎప్పుడన్నా ఇట్లానే సైట్ కొన్నప్పుడు ఆల్రెడీ బోర్ ఉందనుకోండి, ఒక తాడు తీసుకోండి. తాడు తీసుకొని దానికి ఒక స్పానానో లేదన్నా బరువుది ఏదన్నా కట్టి ఆ బోర్లోకి వదలండి. తాడుతో పాటు వదలడం వల్ల ఏమవుతుంది అంటే బోర్ హోల్ ఎంత లోతున్నదని మనకు తెలుస్తుంది, వాటర్ లెవెల్ ఎక్కడ ఉందన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇది ఉపయోగపడదా అన్నది మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు అదేం చేయలేదు ఆ రోజు. ఇప్పుడు వచ్చి ఫ్లషింగ్ చేయమంటున్నారు. మనం ఫ్లషింగ్ చేస్తే మొత్తం డ్రైనేజీలోకి వెళ్ళే వస్తున్న స్మెల్ అయితే వస్తుంది. ఇది లోపల వాటర్ మళ్ళీ అది కాక ఇక్కడ పనిచేసేటోళ్ళు గడ్డి అదంతా వేసేసారు. ఇప్పుడు బయటకు వస్తుంది అది మొత్తం లోపల మురిగిపోయి డ్రైనేజీ స్మెల్ అయితే వస్తుంది, భయంకరమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు వాటర్ వస్తే ఆ వాటర్ మొత్తం మన మీదకైతే వస్తుంది. ఇప్పుడు ఇక వాటర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో చూసుకోవాలి. మనం దీంట్లో రాడ్ ఫ్లషింగ్ చేసేటప్పుడు కింద మనకి ఆ హోల్కి ఇంకా చిన్నగా ఉండే రీమర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా పూడిపోయిన ఉన్నాయన్నీ మనకి బయటకు అయితే వచ్చేస్తుంది. ఎయిర్ కంప్రెసర్ ఆన్ చేస్తాం కదా, అది బయటకు అయితే వచ్చేస్తుంది. వాళ్ళకి బోర్ ఎంత డెప్త్ అన్నది కూడా తెలియదు. నాకైతే 9వ రాడ్కి 9వ రాడ్ అంటే 45 మీటర్ల వద్ద నాకైతే ఇట్లా వాటర్ అయితే వచ్చింది. కానీ ఆ వాటర్ కూడా బాగా భయంకరమైన స్మెల్తో వస్తుంది. డ్రైనేజీ వాటరా లేదంటే బోర్ నుండి వచ్చిన వాటర్ అన్న డౌట్ అయితే నాకు ఉంది. కానీ అది బోర్ వాటరే. ఎందుకంటే వాళ్ళు పనిచేసేటోళ్ళు ఇట్లా గడ్డి చిన్నవన్నీ వేసి ఇక దోలుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారండి, తెలిసిందే కదా, ఏదో ఒకటి గెలుగుతూ ఉంటారు. ఆ హోల్ ఉంది కదా, దీన్ని ఎందుకు వదలని రాళ్ళు వేసి అవి వేసి వాటర్ ఉన్నాయా లేవని చూస్తూ ఉంటారు. వాటితో పాటు గడ్డి మొక్కలు అన్నీ వెళ్ళిపోయి కొంత రెయిన్ వాటర్ కూడా మిక్స్ అయ్యి వాటర్ అయితే బాగా భయంకరమైన స్మెల్ వస్తుంది. మనకి 9వ రాడ్ నుండి వాటర్ అయితే కంటిన్యూగానే ఉంది, కానీ అంత వాటర్ అయితే లేదు ఈ బోర్లో. మనం చూద్దాం అసలు ఎంత లోతున్నది అన్నది తెలుసుకుందాం ఈ బోరు. ఫస్ట్ అయితే మనం మొత్తం క్లియర్ చేసేసుకుందాం. రాడ్లన్నీ దింపుతాం. ఎన్ని రాడ్లు అయితే వెళ్తాయి అన్ని రాడ్లు వేసేయమన్నాడు మా సారు. సరే మేమైతే అట్లనే కంటిన్యూ చేస్తున్నాము ఫ్లషింగ్ చేయడం. వాటర్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ చూడాలి ఇది. నాకు తెలిసి ఆ వాటర్ అయితే సరిపోదు. వీళ్ళది చికెన్ ఫామ్ పెద్దది కాబట్టి ఈ వాటర్ సరిపోదు. ఇంకేమన్నా పెరుగుతుందేమో చూద్దాం డెప్త్ పోయే కొద్దీ. డెప్త్ కూడా ఎంత ఉందో మనకైతే తెలియదు. మనమైతే 11వ రాడ్ అయితే వేసి మళ్ళీ ఫ్లషింగ్ స్టార్ట్ చేసినాం. ఇది పాత బోరు కాబట్టి నాకు తెలిసి 50 మీటర్లే. 11 రాడ్లు అంటే 50 మీటర్లు అవుతుంది మనకి. 50 మీటర్లు అంటే 150 ఫీట్లు మ్యాక్సిమం. ఇక్కడ బోర్లు అంతే ఉంటాయి. కానీ మనం చూద్దాం, ఈ రాడ్ కూడా వేసేస్తే తెలుస్తుంది మనకి. ఇది కూడా దాన్ని వెళ్ళిపోయినాక ఇంకో రాడ్ వేసి చూద్దాం. దాన్ని బట్టి పని చేస్తుందా లేదా అనేది మనకి 11 రాడ్లు అయితే వాటర్ కొంచెం పెరిగినాయి, కానీ స్మెల్ అయితే బాగా వస్తున్నాయి. డ్రైనేజీలో స్మెల్ అయితే వస్తుంది బాగా. అందుకే మళ్ళీ నాకు ఇంకో డౌట్ వస్తుంది. వాటర్ బోర్లో ఉంటే వాటర్ పెరగాలి కానీ పెరుగుతలేదు. ఇది వర్షం వాటర్ అన్న డౌట్ కూడా వస్తుంది నాకు. ఒకసారి వర్షం నీళ్ళు కూడా బోర్ హోల్లో లోపలికి వెళ్ళిపోయి అవి స్టోన్ కాబట్టి కింద డ్రై అవ్వవు, అట్లానే ఉండిపోతాయి. ఇవి మనం ఫ్లషింగ్ చేస్తున్నాం కాబట్టి బయటకు వస్తున్నాయి. అప్పుడు కూడా వర్షం నీళ్ళు కూడా అయితే ఇప్పుడు 12వ రాడ్ వేసినాం. 12వ రాడ్ అంటే మనకి 55 మీటర్లు. 55 మీటర్లు అంటే 165 ఫీట్లు. ఇది కూడా కిందకి వెళ్ళిపోతుంది మొత్తం. నాకు తెలిసి ఇంకొక రాడ్ పోతే 60 మీటర్లు కొట్టినట్టున్నారు, ఎక్స్ట్రా 10 మీటర్లు కొట్టినట్టున్నారు. ఇక్కడ ఎట్లా ఇస్తామంటే క్లయింట్కి కొటేషన్ ఎట్లా ఇస్తామంటే 50 మీటర్ల వరకే మన డ్రిల్లింగ్ కంపెనీలన్నీ 50 మీటర్ల వరకే ఇస్తారు. ఎక్స్ట్రా మీటర్ వేస్తే ఎక్స్ట్రా డెప్త్ ఉంటుంది. ఎక్స్ట్రా డెప్త్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది 13వ రాడ్. ఇది కూడా వెళ్ళిపోయి దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కిందకి వెళ్ళిపోతే 180 అడుగులు అవుతుంది ఈ బోరు. 180 అడుగులు అంటే 13 రాడ్లు 60 మీటర్లు. సో
ఈ బోరు 60 మీటర్ల దగ్గర దీన్ని క్లోజ్ చేశారు ఇంతకు ముందు వేసిన వాళ్ళు. వాళ్ళకైతే నేను చెప్పేసిన ఈ బోర్ పని చేయదని, కొత్త బోర్ వేసుకోమని చెప్పినాను. తొందరలోనే మనం ఇక్కడ కొత్త బోర్ వేస్తాం. ఆ బోర్ వేసేటప్పుడు మనం కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొంచెం సేపు ఆపి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత సేమ్ అదే లెవెల్లో అదే వాటరు, ఇంత మనం ఫ్లషింగ్ చేసిన దానికన్నా ఇప్పుడైతే ఇంకా తక్కువ వస్తున్నాయి. నేనైతే వాళ్ళకి చెప్పేశాను ఈ బోరు ఇప్పుడు అంత వాటర్ లేవు, ఇది పని చేయదని. వాళ్ళు కూడా కొత్త బోర్ వేయమన్నారు. సైటింగ్ చేస్తాడు. తొందరలోనే మనం ఇక్కడ కొత్త బోర్ వేస్తాం. అప్పుడు మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.